ప్రకాశం జిల్లా కనిగిరి పట్టణానికి చెందిన మూలే బ్రహ్మారెడ్డి విశ్రాంత ఎంవీఓ అయిన భార్య శివపార్వతి ఐసీడీఎస్ పర్యవేక్షకురాలుగా విధులు నిర్వర్తిస్తున్నారు. వీరి ఇద్దరు కుమారులు బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తున్నారు. జనవరి 17న బ్రహ్మారెడ్డికి ఓ ఫోన్ వచ్చింది. ఢిల్లీలో అరెస్టు అయిన ఆయన ఓ నేరస్తుడి నుంచి మీరు 30 లక్షలు తీసుకున్నట్లు తమ వద్ద ఆధారాలు ఉన్నాయంటూ అవతలి వ్యక్తి బెదిరించాడు. ఎవరికి చెప్పొద్దంటూ హెచ్చరించారు. బ్రహ్మారెడ్డి వాట్సాప్కి ఇతరులు చాట్ చేసిన రుజువులుంటూ కొన్ని చిత్రాలు పంపాడు. అరెస్టు చేయకుండా ఉండాలంటే, కేసు నుంచి విముక్తి చేయాలంటే డబ్బులు ఇవ్వాలన్నారు. దీంతో భయపడిన విశ్రాంత ఎంవీఓ దంపతులు విడతల వారీగా 36 లక్షలు సైబర్ నేరగాలు సూచించిన బ్యాంకు ఖాతాలో జమ చేశారు. అయినా వారి ఆగడాలు ఆగలేదు. మరో 90,000 కావాలని డిమాండ్ చేశారు. ఆ మొత్తం కోసం బ్రహ్మారెడ్డి తన పెద్ద కుమారుడు ఉమామహేశ్వర్ రెడ్డికి తెలిపాడు. అసలు సంగతి తెలుసుకున్న కుమారుడు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బ్రహ్మారెడ్డి నుంచి సైబర్ నేరగాలు విడతల వారీగా 36 లక్షలు కాజేశారని, సైబర్ నేరగాల బ్యాంక్ అకౌంట్ సీజ్ చేసినట్లు కనిగిరి సిఐ షేక్ ఖాజావలి తెలిపారు. నాకు హైదరాబాద్ నుంచి టెలికాం డిపార్ట్మెంట్ నుండి ఫోన్ చేస్తున్నానని ఫోన్ చేశారు. నేను ఫోన్ ఎత్తగానే మీ ఆధార్ నెంబరు కరెక్టేనా సార్ అని అడిగారు. ఇది కరెక్ట్ అని చెప్పాను. చెప్పగానే మీ పేరున బెంగళూరులో ఫోన్ నెంబరు చెప్పాడు. నోట్ చేసుకోండి సార్. ఈ నెంబర్ పేరున బెంగళూరు అశోక్ నగర్ పోలీస్ స్టేషన్లో ఇల్లీగల్ యాక్టివిటీసు, ఇల్లీగల్ వాట్సాప్ మెసేజెస్తో కేసు నమోదైంది. మీరు అశోక్ నగర్ శివప్రసాద్ గారితో, ఎస్ఐ గారితో మీరు మాట్లాడండి అని చెప్పి చెప్పడం జరిగింది. వెంటనే నేను ఫోన్ చేయబోయేటప్పటికి బెంగళూరు నుంచి ఎస్ఐ గారు ఫోన్ చేసి, మీరు మూలే బ్రహ్మయ్య? అవును సార్ అన్నాను. మీ ఆధార్ నెంబర్ ఇది? అవును సార్ అన్నాను. మీ కేసు బుక్ అయింది, ఇక్కడ పలానా తేదీ రిజిస్టర్ అయిందని వెంటనే వాట్సాప్లో ఆ కేసుని పెట్టాడు. నేను చదువుకున్నాను. చదువుకున్న తర్వాత, సార్ ఇలాంటివి మాకు ఎప్పుడు కూడా లేదన్న తర్వాత, మీ ఆధార్ కార్డుని మీరు ఎక్కడైనా పోగొట్టుకున్నారా, బ్యాంకు వాళ్ళకి ఇచ్చారా అని అడిగాడు. వివరాలన్నీ ఇచ్చాము సార్ అన్నాం. మీరు ఎక్కడైనా కూడా ఆధార్ కార్డుని మీరు బాధ్యత, దీన్ని ఎక్కడ పోగొట్టుకున్నా బ్యాంకు వాళ్ళ నుంచి మరొకరికి చేరినా కూడా ఇది మీరు బాధ్యులవుతారు. ఇది ఆధార్ కార్డు యాక్ట్ మీకు తెలియదా, అది పెట్టినప్పుడే ప్రభుత్వం అని చెప్పి అడిగాడు. నేను ఎక్కడ పోగొట్టుకోలేదు, ఎవరు కూడా మిస్ చేయలేదు సార్ అని చెప్పిన తర్వాత, మిమ్మల్ని మేము విచారణ చేసి కేసు చూస్తాను సార్ అని చెప్పి సిఐ దగ్గరికి తీసుకెళ్ళి సిఐతో మాట్లాడుతున్నట్టు వీడియో కాల్లోనే చెప్పి, సిఐ గారు ఈ మూలే బ్రహ్మయ్య మీద ముంబైలో కేసులు ఇంకా 3 కేసులు ఉన్నవి, ఈయనకి అరెస్ట్ వారెంట్ ఉంది, ఇంకా ఎందుకు అరెస్ట్ చేయలేదని చెప్పడం వీడియో కాల్ ద్వారా విన్నా. నమస్కారం అండి. కనిగిరి సర్కిల్ ప్రజలందరికీ విజ్ఞప్తి, సమాజంలో సైబర్ నేరాలు చాలా విపరీతంగా పెరుగుతున్నాయి. దానికి కారణం మనం అనగా మనుషుల యొక్క అత్యాశ, భయం, అమాయకత్వం. కాబట్టి ఎవరు కూడా దేనికి ఎక్కువగా ఆశించకూడదు, భయపడకూడదు, మరి అమాయకంగా ఉండకూడదు. అందరూ సెల్ ఫోన్లు వాడుతున్నారు, ఆండ్రాయిడ్ ఫోన్స్. జాగ్రత్తగా వాడండి. రీసెంట్గా ఈ కాలంలో డిజిటల్ అరెస్టులు అనేది క్రైమ్ ఎక్కువైందండి. దీంట్లో వాళ్ళు మేము పోలీసులమని, జడ్జమని, సివి ఆఫీసర్లమని, ఈడీ ఆఫీసర్లమని మమ్మల్ని అంటే ప్రజల్ని బెదిరిస్తారు. బెదిరించి మీ అసెట్స్ బాగలేవు, మీ యొక్క బ్యాంక్ బ్యాలెన్స్ ప్రాపర్గా యూజ్ చేయలేదు, మీరు అప్సీన్ వీడియోస్ చూస్తున్నారు అని మనల్ని ఒక భయాందోళనకు గురి చేసి మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నామని చెప్పేసి భయపెడతారు. ఇదే కాకుండా మన పిల్లలు దూరంగా ఉంటే వాళ్ళని అరెస్ట్ చేస్తున్నాము, డబ్బులు పంపించండి అని చెప్పేసి మనకి డబ్బులు డిమాండ్ చేస్తారు. ఎవరు కూడా ఇలాంటి వాటికి భయపడొద్దు.